బోరు కొడుతుంది కొంచెం పురాణాలు మరి ఇవాళ పురాణాలు ఎందుకు టైంకి రాలే దయ్యం స్టోరీ చెప్పినట్టు భయపడ్డా లేకపోతే బోరు కొడుతుంది నాకు టపాస్ బాగా నడిపి చెప్తాను అలా ఫోన్లు చేద్దామంటే పురాణ ఫోన్ లేదు చూద్దాం టైం వరకు అత్తరు రాదు చూద్దాం వచ్చినట్టున్నారు బోరు కొడతాను లోపల రా అరే టపాస్ బాగా కూర్చో బోర్ కొడతాను రా నేను రాకపోతే ఇంట్లో టైం పాస్ అయితే నువ్వు టైం కథలు చెప్తావని టైం కథలు చెప్తే అనుకుంటారా మరి మొన్న ఇద్దరు అత్తలేదు ఇప్పటికి విఘ్నేష్ గారు ఎన్ని తపాస్ పాలు గారు మీరు వచ్చింది మన రేపు ఇద్దరు మా ఎదురు కావచ్చు చెప్పలేం కదా సరే రచిస్తారా అదేం కదా మరి భయపడదుగా వాళ్ళిద్దరు కూడా రావాలి రేపు వచ్చి ఎటు వేరు బయటికి నువ్వు చెప్పరా నువ్వు కరెక్ట్ చెప్తావు రేపు వస్తారుగా సరే ఎందుకంటే అందరు ఉంటేనే మంచిగా ఉంటుంది దయ్యం కథ చెప్తూ భయపడతారు అందుకే దయ్యం స్టోరీ చెప్పాలి కదా ఇప్పుడు చెప్తా మీరు భయపడతారు మీరు ఎప్పుడైనా కానీ భయపడి దూరంగా ఆగలుగుతారు సరే సరే వాళ్ళు పోనీ కానీ ఇప్పుడు మీరు వచ్చారా మీరు చెప్తా నేను చెప్పనా మేము ఒక పాత బిల్డింగ్ ఉండే ఆ బిల్డింగ్ ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చిన కొత్తలు అది హైదరాబాద్ వచ్చిన కొత్తలు ఏంటంటే నేను రోజు నేను ఐటీ ఎంప్లాయ్ కదా నా క్యాబ్లో నైట్ షిఫ్ట్ ఉండే నన్ను నైట్ షిఫ్ట్ ఏంటంటే అక్కడ శ్మశాన వాటికి ఉంది ఇక్కడ మన పర్సిగుంటలో అక్కడ దిగిపోయేటప్పుడు అంటే మనకు హోమ్ పికప్ లేదు అక్కడ దింపేటప్పుడు ఏంటంటే అక్కడ అది మొత్తం శ్మశాన వాటికి అంటే దయ దిగుతాయి కదా ఒకరోజు రాత్రి బాగా నైట్ అయిందిరా అది అందరు ఇంట్లో లేట్ అయింది బాగా నైట్ అయింది కదా అని సరే అని ఓకే ఇక మనం అంత క్యాబ్లో అమ్మాయిలు కాబట్టి మనం భయపడకుండా అక్కడ ముందు దింపుతాను సరే ఇక్కడ దింపుకొని దిగినాను ఆడ దిగిన తర్వాత ఏమని చెప్పాను కరెంట్ లేదు చీకటి సరే సార్ పండుకోరా పండుకో ఏం భయపడుకోరా నా దగ్గర లైటర్ ఉంది ఒక కనబడుతుందా ఒక కనబడుతుంది ఆ రోజు కూడా నా దగ్గర ఇట్లా లైటర్ ఉండేదా ఇదే లైటర్ తోటి ఏం చేసిన అంటే నేను ముందు చూసుకుంటూ వచ్చిన కానీ సడన్గా ఆగురా ఇది ఎంతసేపు వస్తారా లైటరు అంత పెద్ద ఏముండదు చెప్తాం చెప్పే స్టోరీ అండి లైట్ కాదేమో కళ్ళు మూసుకోర్రి డైరెక్ట్ కరెంట్ వచ్చిందిగా ఓకే కరెంట్ వచ్చిందిగా ఇప్పుడు స్టోరీ ఇప్పుడు అయితే ఆ రోజు నేను దీన్ని నడుచుకుని పోతా సేమ్ ఇంతకుముందు చెప్పినారు లైట్ పోయింది లైటర్ పట్టుకొని తిరిగి కొంచెం ముందు దాకా వచ్చిన మధ్యలో లైటర్ ఒకటి ఆఫ్ చేసి ఆ రోజు చాలా భయమైంది నాకు నేను నడుచుకుంటూ పోతా అంటే నా ముందుకెళ్ళేదో పోయినట్టు నా మీదికెళ్ళేదో పోయినట్టు భయంగా ఉండే కానీ ఆ భయంగా ఉండే ఏదో ఒక దేవుడు మొక్కుండా అదో ఏదో నార్మల్గా కొంచెం ముందు దాకా వచ్చిర్రా ఎంత ముందు దాకా వచ్చినా కానీ భయం ఉంటుంది లోపల మన బిల్డింగ్ ఎక్కేటప్పుడు కూడా ఈ బిల్డింగ్ ఎక్కేటప్పుడు కూడా నా వెనుకలేదో వచ్చినట్టు తర్వాత నేను లోపలికి వచ్చి మొత్తం బట్టలు మార్చుకొని అన్ని ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వాడుకుంటే కరెంటు పోయింది నాకు సడన్గా ఆ కరెంటు పోయినప్పుడు కూర్చోబడ్డది నాకు లోపలికి వచ్చిన తర్వాత బట్టలు మార్చుకొని అన్ని చేసిన తర్వాత కరెంటు పోయింది కదా భయం అవుతుంది నాకు ఆ రోజు కరెంటు పోయిన తర్వాత ఏంటంటే ఫోన్లో ఛార్జింగ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ ఎవరికైనా ఫోన్ చేసి మా ఫ్రెండ్స్ రమ్మన్నా అంటే ఆ ముందు రూమ్లో లైట్ సడన్గా వెలిగింది ఈ రూమ్లో లైట్ వెళ్తుంది అందులో నుంచి కిందికి పోయినట్టు సౌండ్ వచ్చింది కిందికి పోయి కిచెన్లో చూస్తే కిచెన్లో లైట్ వెళ్తాను మళ్ళీ తర్వాత నేను భయపడి పైకి వస్తే ఈ రూమ్లో లైట్ అయింది మళ్ళీ కిచెన్లో లైట్ ఆఫ్ అయింది సరే మీరు ప్రతిరోజు వీడియో కథ చెప్పమంటారు ఏదో అరెస్ట్ స్టోరీ చెప్పిన తర్వాత భయం అవుతుంది అంటారు నేను ఏ రోజు పూర్తి స్టోరీ చెప్పలేదు మీరు విన్నది లేదు చాలా ఈరోజు కిటిగా నేను జర సేపు ఎప్పుడు ఏదో చెప్తారా దయ్యం స్టోరీ టైం భయపడతారు సపరేట్గా అనుకోరా